చాలా రోజులు డిస్టెన్స్ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చిత్రంలో విడి చేసే సాంగ్ అనేది చాలా బాగుంది, చాలా వ్యూస్ వచ్చినాయి, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పి నేను భావిస్తాను. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ బాగా మాస్ ఫాలోయింగ్ ఆంధ్ర తెలంగాణ కాదు బయట ఇతర దేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఖచ్చితంగా ఈ సాంగ్ అనేది భయంకరంగా హిట్ అవుతుంది. యూట్యూబ్ లో ఇప్పుడు ఉన్నటువంటి గత పాలిటిక్స్ రాకముందులు పాలిటిక్స్ వచ్చిన తర్వాత కూడా వేరియేషన్ చూసుకుంటే భయంకరమైన హిట్ అవుతుంది మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ఇప్పటి వరకు ఏ సినిమా కూడా చేయనన్ని సార్లు అంటే 13 సార్లు పోస్ట్ పోన్ చేశారు. మరి ఈ సినిమాకు ఖచ్చితంగా హిట్ అవుతుంది అంటారా కాదంటారా? ఏది ఈ హరిహర ఖచ్చితంగా అవుతుంది మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ తనకి పొలిటికల్ క్రేజ్ ఉంది, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దీని కండిషన్ లో ఖచ్చితంగా ఏం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ ఉన్న మాస్ గ్రాఫ్ దృష్ట్యా ఆంధ్ర తెలంగాణ తనకు పక్కా మాస్ ఫాలోయింగ్ ఉంది. ఖచ్చితంగా భయంకరం హిట్ అయితే జరుగుతుంది భావిస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు ఆల్రెడీ రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే అందరి సినిమాలు ఫైట్ ఉండాలి, అయి ఉండాలి, డాన్సులు ఉండాలి అన్న. కానీ పవన్ కళ్యాణ్ సినిమా ఏం అవసరం లేదు, ఓన్లీ ఒక 2 సాంగ్స్, ఒక ఫైట్, ఒక యాక్షన్ సీన్ ఉంటే ఆటోమేటిక్ గా బాహుబలి మించి రేంజ్ సినిమా ఉంటుంది అని చాలని చెప్పేసి విజయేంద్ర ప్రసాద్ గారు గతంలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా లాస్ట్ సినిమా కెరీర్ లో ఇంకా కంప్లీట్ పొలిటికల్ గానే దృష్టి పెడతారు అంటున్నారు. సో నిజం అనుకోవచ్చా? అది ఖచ్చితంగా, ఎందుకంటే